శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన పవర్ఫుల్ రెమెడీ గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మీ అందరికీ ఎంతో కాలంగా చాలామంది అడుగుతున్నటువంటిది. ఇంట్లోనే ఉంటూ మా భర్తని మేము మార్చుకోవాలి అంటే తను ఉన్నటువంటి చెడు వ్యసనాల నుంచి, చెడు స్నేహాల నుంచి బయటపడటం కోసం, విడిపోయి ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో తిరిగి కలుసుకోవటం కోసం ఈ యొక్క రెమెడీ చక్కగా ఉపయోగపడుతుంది. వివరంగా క్లియర్గా చూపిస్తూ చెప్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా చెప్పినట్లుగా మీకు అనుకూలంగా ఎవరినైతే మార్చుకోవాలి అనుకుంటున్నారో, అంటే అది మీ స్నేహితులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ప్రేమించి విడిపోయి ఉన్నటువంటి ప్రేమికులు కావచ్చు, ఇది కేవలం మీకు ఒక అన్యోన్యమైనటువంటి దాంపత్యం కోసం చక్కగా ఉపయోగపడుతుంది. అంటే మీకు నెగిటివ్గా ఉపయోగించి మాకు దీనివలన ఎలాంటి ఫలితం రాలేదు అని మాత్రం అస్సలు అనకండి. ఎప్పుడైతే మీరు చేసేటువంటి పనిలో నిజాయితీ అనేది ఉంటుందో అప్పుడే మీకు ఇది 100% వర్క్ అనేది అవుతుంది. ఇది దేవునికి సంబంధించి చక్కగా ఒక దైవానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ అని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఒక రూపాయి అనేది కూడా ఇక్కడ ఖర్చు చేయకుండా మీరు ఈ రెమెడీ ఇంట్లోనే చేసుకోవచ్చు. చక్కటి పరిహారం అనేది మీకు దొరుకుతూ ఉందన్నమాట. అయితే దీనిని ఎవరి కోసం అనేది మరొకసారి క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాను. నేను ఎంత వివరంగా చెప్పినా వీడియో అనేది పూర్తిగా చూడకుండా మళ్ళీ కామెంట్లో అడుగుతున్నారండి. ముందు వీడియో క్లియర్గా చూడండి. ఇది వచ్చేసి ఖచ్చితంగా అన్యోన్యమైన దాంపత్యం లేదంటే విడిపోయినటువంటి రిలేషన్స్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. మంచిగా చేయటానికి ప్రయత్నం చేయండి. భార్యాభర్తలు అయితే కనుక ఒకరి కోసం ఒకరు తప్పకుండా, ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా ఖచ్చితంగా చేసుకోవచ్చు. విడిపోయి దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తల కోసం, లేదంటే ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము కానీ ఏదో ఒక చిన్న మాట పట్టింపు వలన, అనుకోని సమస్యల వలన మా మధ్య దూరం పెరిగిపోయి మళ్ళీ మేము విడిపోయాము, తిరిగి కలుసుకోవాలి ఎలా అనుకునే వాళ్ళకి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే అన్నదమ్ములు కావచ్చు, లేదంటే తోడబుట్టిన వారు రిలేషన్స్లో ఉన్న వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. అయితే దీనిని కేవలం మంచికి మాత్రమే ఉపయోగించండి. ఇది మనం చేయబోయేటువంటి పరిహారం అనేది ఒక్క వేరు ముక్కతోటి మనకి అద్భుతమైన ఫలితం అనేది కలగబోతూ ఉందన్నమాట. అయితే ఆ వేరు ముక్క ఏమిటి, మీరు ఎప్పుడు దానిని తీసుకొచ్చుకోవాలి, ఎలా దానిని ఉపయోగించుకోవాలి అనేది కూడా ఇక్కడ తెలియజేస్తానండి. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క మొక్కకి కూడా అంతటి విశిష్టత అనేది ఉందన్నమాట. ఇది సహజంగా ఎక్కడైనా రోడ్ల పక్కన కూడా మనకి కనపడుతూ ఉంటుంది. అలాగే ఈ మొక్క అనేది మన ఇంట్లో కనుక ఉన్నట్లయితే అంతకన్నా అదృష్టం మరొకటి లేదన్నమాట. అంతటి అదృష్టం అనేది కలుగచేస్తుంది ఈ మొక్క. అదే మొక్కని మనం ఇళ్లల్లో చాలామంది పెంచుకోవటానికి అనుమానపడుతూ ఉంటారు. అంటే పిల్లలు ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు పట్టుకుంటే ఏదైనా అవుతుందేమో అని భయపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు స్కిప్ చేసినా కానీ మిగతా చక్కగా ఈ మొక్కని ఎవరైనా పెంచుకోవచ్చు. కానీ మీకు ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఉన్న మొక్కని మాత్రమే, వీటిలో రకాలు అనేవి కూడా ఉన్నాయండి. ఆ రకాలు ఏంటనేది కూడా చెప్తాను. కానీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ మొక్క మాత్రమే మీకు పరిహారానికి ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే కనుక ఈ యొక్క మొక్కని పిలిచేది కూడా శ్వేతార్క గణపతి. ఈ పువ్వులని ఆ విధంగా పిలుస్తారన్నమాట. అంటే వినాయకునికి అంతటి ప్రీతికరమైనటువంటి ఈ యొక్క మొక్కకి అంత ప్రాధాన్యత అనేది ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క మొక్క పువ్వులను శ్వేతార్క గణపతితో పోలుస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆ దైవానుగ్రహం అనేది కూడా మనకి కలుగుతూ ఉందన్నమాట. ఆ మొక్క వచ్చేసి తెల్ల జిల్లేడు మొక్క అండి. మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను.
మనకి జిల్లేడు మొక్కలో కూడా చాలా రకాలైతే ఉన్నాయి. అంటే కొంతమందికి తెలియక జిల్లేడు మొక్క అంటే ఏదైనా ఒకటే కదా అనుకుంటారు. అలా కాకూడదని చెప్పేసి ఆ యొక్క ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మీకు తెల్ల జిల్లేడు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ స్క్రీన్ పైన కూడా మీకు స్క్రోల్ చేసి చూపిస్తాను. ఖచ్చితంగా మీరు ఆ మొక్కని మాత్రమే ఉపయోగించవలసి ఉంటుంది. ఆ మొక్కతో కూడా పని లేదండి. దాని నుంచి ఒక వేరు అనేది తెచ్చుకోవలసి ఉంటుందన్నమాట. అయితే దీనిని మీరు మంగళవారం రోజు ఖచ్చితంగా 100కి 100% ఫలితం కలుగుతుంది. లేదంటే ఆదివారం రోజు కూడా చేసుకోవచ్చు. ముందుగా మీరు ఏం చేస్తారంటే కనుక, మీ ఇంటి పరిసరాల్లో ఎక్కడైనా సరే తెల్ల జిల్లేడు మొక్క అనేది ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఆ మొక్క దగ్గరకు వెళ్ళండి. అంటే ముందుగా ఏం చేస్తారంటే శుచిగా శుభ్రంగా స్నానం అనేది ఆచరించిన తరువాత ఈ మొక్కకి అంతటి ప్రాధాన్యత ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలా స్నానం అనేది ఆచరించిన తరువాత ఆ యొక్క మొక్క దగ్గరకు వెళ్ళి మీరు తూర్పు దిశగా నిలబడి దండం పెట్టుకుని ఆ మొక్కతో చెప్పుకోండి. అంటే మాకున్న సమస్యలు తీరిపోవాలి, మా భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తగువులు తీరిపోయి మేము ఇంతకు ముందులాగా అన్యోన్యంగా సంతోషంగా గడపాలి, మా మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా మళ్ళీ మేము కలిసిపోయేలాగా చేయి అని దండం పెట్టుకోవలసి ఉంటుందన్నమాట. అలా పెట్టుకున్న తరువాత మీరు ఆ మొక్క యొక్క వేరు, ఆ మొక్కకి చుట్టూ వేర్లనేవి పాకి ఉంటాయి కదండి. అలా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పీకకూడదు. ఆ మొక్క యొక్క వేరు ఏదైతే ఉందో తూర్పు దిశగా తిరిగి ఉన్నటువంటి వేరు ఉంటుంది కదా, ఆ కాండ వేరుని మొద్దు లాంటి దాన్ని చిన్నది ఒకటి మీరు ఇంటికి తెచ్చుకోవలసి ఉంటుందన్నమాట. పర్టికులర్గా మళ్ళీ చెప్తున్నానండి, తూర్పు దిశగా ఉన్నటువంటి వేరు మొక్కని మాత్రమే మీరు ఇంటికి తీసుకొచ్చుకోండి. ఆ యొక్క వేరు మొక్కతో మాత్రమే మనం పరిహారాన్ని చేయవలసి ఉంటుంది. వేరే దిశలలో అల్లుకున్నటువంటి వేరు మొక్కలు మనకి ఏమాత్రం ఉపయోగపడవన్నమాట. అలా దండం పెట్టుకొని కొద్దిగా పసుపు కుంకుమ అక్కడ వేసి ఆ వేరు మొక్కను మీరు ఇంటికి తెచ్చుకొని తరువాత మీ యొక్క పూజా గదిలో దానిని ఉంచి యథావిధిగా మీరు నిత్య పూజ ఎలా చేసుకుంటారో అలా పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చేసేసుకోండి. మీకు ఇక్కడ నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. అచ్చం ఇక మనకి తెల్ల జిల్లేడు అంటే తెల్లని పుష్పాలతో మాత్రమే ఉంటుంది. వేరే జిల్లేడు మొక్క వైలెట్ కలర్లో పువ్వులు మిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట. మీకు పర్టికులర్గా తేడా తెలుస్తుంది. ఇలా కేవలం వైట్ కలర్లో మాత్రమే ఉంటాయి తెల్ల జిల్లేడు మొక్కలు. ఈ మొక్క దగ్గర మీరు ఈ విధంగా వేరు తెచ్చుకొని నిత్య పూజలో పెట్టుకొని పూజ చేసుకున్న అనంతరం ఆ యొక్క వేరు అనేది ఉంటుంది కదా, దానిని తీసుకుని ఒక 5 నిమిషాల పాటు మీ మనసులో కోరికను మళ్ళీ ధ్యానం చేసి చెప్పుకోండి. అమ్మ వారాహి తల్లి, నా కోరికని తీర్చు, మా బంధాన్ని నిలబెట్టు, మా భవిష్యత్తుని ముందుకు నడిపించు, నా భర్త చెడు వ్యసనాల నుంచి ఈ యొక్క చెడు దోషాల నుంచి బయటపడి మాతో సంతోషంగా అన్యోన్యంగా ఉండేలాగా మమ్మల్ని కాపాడు అని ఆ అమ్మవారిని మనస్సులో వేడుకుంటూ ఈ యొక్క వేరు ముక్కని ఏదైనా ఒక తాయెత్తులో ఉంచండి. మనకి బయటగా ఎక్కడైనా దొరుకుతాయండి, వెండి కావచ్చు ఇత్తడి కావచ్చు, తాయెత్తులు అనేటువంటివి అమ్ముతూ ఉంటారు. ఎక్కువగా గుళ్ళ దగ్గర అమ్ముతూ ఉంటారు, లేదంటే పచారీ షాపుల్లో కూడా మనకి ఇవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి తాయెత్తు అనేది ఒకటి తీసుకువచ్చి ఈ యొక్క వేరు ముక్కని అందులో పెట్టండి. పెట్టిన తర్వాత ఆ వేరు ముక్కని మీరు ఎవరి కోసమైతే ఈ యొక్క పరిహారం అనేది చేసుకున్నారు, ఎవరితో కలిసి జీవించాలి అనుకుంటున్నారు, ఎవరితో కలిసి మళ్ళీ మీ సంతోషాన్ని మీరు వెతుక్కుంటున్నారు, ఆ వ్యక్తికి దీనిని కట్టవలసి ఉంటుందన్నమాట. ఇది ఒక మొలతాడులాగా, అంటే ఎర్రని మొలతాడు అనేది ఉంటుంది కదా, మొలతాడులాగా వారికి నడుముకనేది కట్టండి. లేదు మీరు మగవారు చేస్తున్నారు ఆడవారి కోసము అనుకుంటే ఖచ్చితంగా మెడలో అయితే కట్టుకోవచ్చు అన్నమాట. ఇలా అంటే వారికి తెలిసి కూడా కట్టుకోవచ్చు. ఎందుకంటే మీ మధ్య వస్తున్న విభేదాలు తొలగిపోయి మీరు సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు కాబట్టి వారి మెడలో కట్టవచ్చు అన్నమాట. ఈ విధంగా మీరు పరిహారాన్ని చేసుకున్నట్లయితే కనుక వితిన్ 24 అవర్స్లో మీరు కోరుకున్న వ్యక్తి మీ దగ్గరకు వచ్చి చేరుతారు. మీరు ఇష్టపడిన వ్యక్తి మిమ్మల్ని కావాలి అని వెతుక్కుంటూ మళ్ళీ వస్తారనమాట. అయితే మీరు ఈ పరిహారాన్ని గుర్తుపెట్టుకొని మంగళవారము ఆదివారము రోజులలో చేయండి. మంగళవారం 100కి 100% ఫలితం అనేది కలుగుతుంది. అలాగే ఇంకా డీప్గా వెళితే కనుక అమావాస్య పౌర్ణమి తిథుల్లో ఇంకా చక్కగా పనిచేస్తుంది.
ఆ రోజున ఉండేటువంటి వైబ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కుదిరిన వారు అమావాస్య రోజుల్లో లేదంటే పౌర్ణమి రోజుల్లో కూడా చేసుకోవచ్చు. దీనిని మాత్రం మీరు ఖచ్చితంగా పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు చేయవద్దండి. ఇది మనకి ఒక శ్వేతార్క గణపతి అంటే దేవునికి సంబంధించినది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో చేయకుండా మిగతా రోజుల్లో చేసుకోవటం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలు అనేది ఇస్తుంది. మీరు కట్టినటువంటి మరు నిమిషం నుంచి వారు మిమ్మల్ని కావాలి అని వెతుక్కుంటూ 7 సముద్రాల అవతల ఉన్నా కూడా వచ్చేస్తారనమాట. ఇది 100కి 100% రిజల్ట్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా జై వారాహి అని కామెంట్ చేయండి.